నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక కొత్త బయోపిక్లో నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎవరిదో కాదు, ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదా సాహెబ్ గారి అవార్డుకి సంబంధించి దాదా సాహెబ్ గారు ఎవరు అనే అంశం గురించి ఈ బయోపిక్ ఉండబోతుందంట. రీసెంట్గానే కథకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఈ స్క్రిప్ట్లో భాగంగా పాల్గొన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి ఎవరు దాదా సాహెబ్ అంటే అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. ఎవరు దాదా సాహెబ్ ఫాల్కే అంటే ఆయన గురించి అంటే ఇదివరకు వింటూ ఉన్నాం యాజ్ ఏ అవార్డ్ పరంగా, బట్ ఆయన గురించి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుతో ఒక వార్త వైరల్ అవుతుంది, దాదా సాహెబ్ ఫాల్కే గారి బయోపిక్. ఎస్, అఫ్ కోర్స్ తెలుగు సినిమా పితామహుడు, అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తి. అండ్ నెక్స్ట్ దీంట్లో రాజమౌళి పేరు వినబడుతుంది. రాజమౌళి పేరు ఎందుకు వినబడుతుంది అంటే ప్రెజెంట్స్, రాజమౌళి ప్రెజెంట్స్ మేడ్ ఇన్ ఇండియా అనే ఒక టైటిల్తో ఒక పోస్టర్ రిలీజ్ అయింది నిన్న. ఇది మ్యాక్స్ స్టూడియోస్ తరఫున ఇద్దరు నిర్మాతలు, వరుణ్ అలాగే కార్తికేయ. కార్తికేయ తండ్రి రాజమౌళి కాబట్టి ఆయన ప్రెజెన్స్ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అండ్ నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా టైటిల్తో మళ్ళీ కింద అన్ని లాంగ్వేజెస్లో ఇది ఒక పాన్ ఇండియా సినిమాలా రాబోతుంది అని. దీనికి డైరెక్టర్ ఎవరు అంటే హిందీ డైరెక్టర్ నితిన్ కక్కర్. నితిన్ కక్కర్ ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ 2016లో ఆవరాపన్ 2 చేస్తున్నాడు. గతంలోనూ బాగా పరిచయం ఉన్న ఒక హిందీ డైరెక్టర్. హిందీ డైరెక్టర్ చేస్తున్నాడు పాన్ ఇండియా సినిమా. రాజమౌళి ఇన్వాల్వ్ అయ్యాడు. ఎక్కడో ఏదో కొడుతుంది అని అనుకుంటే వార్ 2 సమయంలో అక్కడ నరేట్ అయినటువంటి స్టోరీ ఇది ఎన్టీఆర్కి. సో వాళ్ళు చెప్పింది ఏంటి, జూనియర్ ఎన్టీఆరే నటిస్తున్నాడు అని. మరి మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏంటి? దాదా సాహెబ్ ఫాల్కే గారి బయోపిక్. ఈ బయోపిక్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తేనే బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ ఒక హిందీ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ని ఆబ్వియస్లీ మలుచుకుంటాడు. వై? బికాజ్ తను ఆల్రెడీ అక్కడ వార్ 2 చేస్తున్నాడు కాబట్టి. నువ్వు దాదా సాహెబ్ గారి గురించి మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ మన ఇండియాకి సినిమాని తీసుకొచ్చింది ఆయన. వాళ్ళకేంటి, చిన్నప్పుడు జస్ట్ ఏదో ఒక మామూలు సాంస్క్రిట్ బోధించే ఒక టీచర్ కొడుకు. ఇంకా చెప్పాలి, చాలా అంటే కట్టిక దరిద్రాన్ని అనుభవించినటువంటి మనిషి, చాలా పేద మనిషి, ఏమీ లేవు చేతిలో, కానీ గవ్వ కూడా లేదు. దాదా సాహెబ్ ఆశలు ఉన్న, కోరికలు ఉన్న, ఏమీ లేవు. కాకపోతే కళాప్రియుడు, కొంచెం కళ్ళంటే ఆసక్తి, అందుకని చెప్పేసి ఆర్ట్స్ వైపు మొగ్గు చూపించి ఆర్ట్స్లోనే చదివాడు. వీళ్ళకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది ఆ టైంలో. తను మన రవివర్మ పిక్చర్స్ని చూసి సేమ్ అలాంటి పిక్చర్స్ని ఆయిల్ పెయింటింగ్లు వేసేవాడు. రవివర్మ కంచెతో వేసేవాడు, ఈయన దాన్ని ఆయిల్ పెయింటింగ్స్ వేసేవాడు. ఎలా ఆయిల్ పెయింటింగ్ అంటే అక్రైలిక్ ఆర్ట్ అంటారు దాన్ని. న్యాచురల్గా చెప్పాలి అంటే సెరమిక్తో చేస్తారు కొంతమంది. అండ్ నెక్స్ట్ ఆ పెయింట్ని వాటర్ మీద వేస్తారు, డ్రాప్స్ వేసి ఇలా ప్రింట్ తీస్తారు. అదొక ప్రింట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అట్లా వస్తుంది. ఇలాంటి కళలన్నీ చూపించేసి అప్పుడు ఫోటో ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ బోల్డ్ అని బహుమతులు తెచ్చుకున్నాడు. అట్లా అసలు ఈ బొమ్మలు ఎందుకు కదలకూడదు అని ఆలోచన వచ్చింది ఆయనకు, అంతే. అప్పుడు వాళ్ళకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది వీళ్ళ నాన్నకి, చిన్నది. అది ఎలా ఉంటుందంటే ఒక కాగితం ఇలా పెడతారు, అప్పట్లో ప్రెస్సులు చెప్తున్నా, దాని మీద అక్షరాలు ఏమేం కావాలో అవన్నీ అమరుస్తారు, బొమ్మ ఏం కావాలో అమరుస్తారు, దాన్ని చెక్కుతారు, ఇనుప దానిపైన చెక్క దానిపైన. చెక్కిన తర్వాత కావాల్సిన కలర్ దానికి పూసి రాసేసి దాన్ని బాగా ఇచ్చేసిన తర్వాత పేపర్ పెట్టి దానిపైన ఇంకొక పాత న్యూస్ పేపర్ ఏదో పెట్టి ఆ చెక్కని ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తారు. అలా తీయగానే అది ఒక ప్రింట్ వస్తుంది. ఇది ఎందుకు కదలకూడదు ఇట్టిట్టిట్టిట్ట అనిపించింది ఆయనకి. అలా కార్టూన్, అప్పట్లో బుక్ కార్టూన్స్ ఉండేవి ఇంగ్లీష్లో. పుస్తకాన్ని ఇట్లా అంటుంటే అది బొమ్మ కదులుతా వచ్చేది. అప్పట్లో కార్టూన్స్ కూడా అలాగే తీసేవాళ్ళు. అలాంటి వాటి మీద ఆసక్తి కనిపించింది. దీన్ని అంటే సరే చేతుల్లో ఏదో కదలాడుతుంది, ఇలా దృశ్య రూపంలో ఎందుకు చేయకూడదు అని చూస్తే అప్పటికే అమెరికాలో బాగా డెవలప్ అయిన కొన్ని బయోస్కోపులు చూశాడు. చాలా కష్టపడి ఒక చిన్న కెమెరా కొనుక్కున్నాడు. దాంతో ఫస్ట్ తీసిన సినిమా ఏంటంటే ఆయన ఒక బఠానీ వేసి అది ఎలా 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 ఎదుగుతుందో రోజు తీసాడు. అది వాళ్ళ ఫ్రెండ్కి చూపించాడు. అరే భలే ఉందిరా అనిపించింది. నెక్స్ట్ ఒక 20 అడుగుల రీల్ వాళ్ళ ఇంట్లో కుటుంబాన్నే
వాళ్ళ అమ్మమ్మ ఇలా అనేది, వాళ్ళ అమ్మ బట్టలు వేసేది, వాళ్ళ నాన్న కూర్చొని పేపర్ చదివేది, అన్ని ఇలా తీసుకుంటూ వచ్చాడు. దాన్ని తీసి చూస్తే ఒక 20 అడుగుల రీల్ భలే వచ్చింది. ఇదంతా వేస్టేజ్, అప్పట్లో దీనికి కూడా చాలా కాస్ట్లీ అదంతా. ఆ రీల్ వేస్టింగ్, అది మళ్ళీ నెక్స్ట్ రీయూజ్కి పనికిరాదు. అలా ఈసారి ఏదైనా మంచిది తీద్దాము అని అనుకొని రాజా హరిశ్చంద్ర సినిమా తీద్దాం అనుకున్నాడు. ఇప్పుడు రాజా హరిశ్చంద్ర సినిమా తీయాలి, ఓకే. టెక్నీషియన్స్ ఎవరు? వాళ్ళ ఆవిడ మొదటి టెక్నీషియన్ తెలుగు సినిమాకి, ఇండియన్ సినిమాకి. లైట్ పడకుండా అంటే ఈ నీడ రాకుండా ఇట్లా దుప్పటి పట్టుకున్నాడు ఇలా లేచి. అండ్ మళ్ళీ తనే ఫస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ అనుకో. ఆ పనిచేసే 20, 30, 40 మందికి ఆవిడ ఇంట్లో వండి పెట్టేది. జస్ట్ భోజనమే. వాళ్ళందరూ గ్రేట్ షీజ్ కదా, ఔత్సాహికులు వాళ్ళందరూ. ఇట్లా లైట్ ఏదైనా ఉంటే ఇట్లా పట్టుకునేది. అలా ఈ హెల్ప్ అంతా సాంకేతికంగా ఈమె ఈ హెల్ప్ చేసింది. నెక్స్ట్ హరిశ్చంద్రుడు చిన్నప్పటి క్యారెక్టర్ ఇవ్వాలి, బాలచంద్రాన్ని వాళ్ళ కొడుకుతో వేయించాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు హరిశ్చంద్ర భార్య చంద్రమతి కావాలి. ఆ రోజుల్లో అమ్మో సినిమాలో బయటికి రావాలి బాబోయ్, మేము రాము. ఆ రోజులు ఎవరిని ఒప్పించాలి? బహిరంగంగా బయటకు వచ్చే వాళ్ళు వేశ్యలు ఉంటారు కదా, వేశ్య వాటికలన్నీ తిరిగాడు. వాళ్ళు కూడా మేము బయట లోపలైతే నటిస్తాము, చీకట్లో ఉంటాం కానీ బయటికి రా, మా మొహాలు చూపించామన్నారు. మేము అని తెలియకూడదు అని. అరే ఇట్లా ఉంది ఏంటి పరిస్థితి అంటే, అప్పట్లో అమ్మాయిల మొహాలు కూడా కనబడేవి, చీకట్లో వెళ్ళొచ్చేవాళ్ళు అంతే. వాళ్ళు అలాగే కవర్ చేసుకునేవాళ్ళు. ఎట్లా అని చెప్పేసి ఒక హోటల్ సోలంకి ఉంటే వాడితోనే లేడీ గెటప్ వేయించాడు చంద్రమతి క్యారెక్టర్. ఇక దీన్ని ప్రదర్శించాలి ఓ చోట. వచ్చిందో 23 నిమిషాలు ఎంతో బాగానే వచ్చింది, కొంచెం మంచి ఫుటేజ్ వచ్చింది. ఆ ప్రదర్శన ఒక దగ్గర ప్రదర్శిస్తే చూశారు. అంటే ఒక నెల 2 నెలల టైంలో ఒకరోజు ఒక కమర్షియల్ వాడు వచ్చి ఇది నేను నాకు థియేటర్లో వేస్తాను అన్నాడు. అలా థియేటర్స్లో 23 రోజులు ఆడింది అది. అప్పుడు అది పెద్ద గ్రేట్. 23 రోజులు అంటే 2-3 రోజులు ఆడితే అది అయిపోయేది అనమాట, అందరికి తెలిసిపోయేది. దాన్నే ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో ప్రదర్శించేవాళ్ళు. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రొజెక్టర్ ఉండేది, ఇట్లా గుడ్డ కట్టేవాళ్ళు. ఆ హాల్లో ఫంక్షన్ హాల్ టైప్ ఉండేవి, దాంట్లో ప్రదర్శిస్తే అది సినిమా. టూరింగ్ టాకీసా అది కాదా? టూరింగ్ టాకీస్ కంటే ముందు ఇంకా దారుణంగా ఉండేది ఆ సిచ్యువేషన్. ఇదన్నా కొంచెం పర్లా, ఊరోళ్ళు అందరూ హ్యాపీగా చూస్తారు. అప్పటికి ప్రొజెక్టర్ డెవలప్ అయింది, ఆ రోజులు ఇంకా అది అవ్వాల. నెక్స్ట్ అలా కొన్ని సినిమాలు తీసాడు. ఇప్పుడు ప్రొజెక్టర్ కొని సినిమాలు తీయడం ఎలా? ఇట్లా తెర కట్టాడు, వైట్ తెర కట్టి వెనకాల ఏం చేసేవాడంటే రోడ్డుని వ్యూ అంతా తీసి దాన్ని ప్రొజెక్టర్ ద్వారా వెనకాల ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. వెనకాల రోడ్డు కదులుతూ ఉంటుంది, వీళ్ళు జస్ట్ అట్లా కార్లో కూర్చొని కాసేపు మాట్లాడుకుంటా ఉండేవాళ్ళ. కార్ కదులుతుంది, వెనకాల అది కదిలేసరికి నిజంగా వీళ్ళు కదులుతున్న ఫీల్. ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్ వాడుతున్నట్టు ఒక రకంగా మేబీ అలాగే, బట్ అది లైవ్. అదే ఇట్లాంటివన్నీ చేసి బాగా ప్రయోగాలు చేశాడు. తర్వాత సావిత్రి గారి గురించి, శ్రీకృష్ణుడిని, శ్రీరాముడిని అందరినీ తెరకు పరిచయం చేసింది ఈయనే. శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ అమ్మాయి మందాకిని బాలకృష్ణుడు వేషం వేసింది. అండ్ ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే బాలచంద్ర, మందాకిని వాజ్ ద ఫస్ట్ చైల్డ్ యాక్టర్స్ మన ఇండియన్ సినిమాకి. మొదట నటించింది కూడా వాళ్ళే. అట్లా ఇక ఈయన సినిమాలు తీయడం, చాలా మంది ఫండ్స్ ఇస్తున్నారు, దానికి తగ్గట్టు సినిమాలు తీస్తున్నాడు, ఏవేవో కొంటున్నాడు. కొంతకాలానికి ఒక కారు కొనగలిగాడు, కారులోనే షూటింగ్కి వెళ్ళి వచ్చాడు. అయినా సరే ఆయనకి సరిపోలా. అంటే మళ్ళీ ఇంకేదైనా తీయాలంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. డబ్బులు వచ్చేది వచ్చినట్టే రొటేట్ అవుతుంది, ఏమీ లేవు, ఎక్కువ సంపాదించుకోవాలా. సావిత్రి సరస్వతి గారు వీళ్ళ ఆవిడ పాపం ఒకసారి ఉన్న పెళ్లి నగలన్నీ అమ్మి ఇంకేదో 2-3 సినిమాలకి సహాయం చేసింది. అంతకు మించి ఇంకేమీ లేవు. పిల్లల్ని ఎలా పోషించాలో కూడా తెలియదు. ఆ కారుని ఏం చేశారంటే పెళ్ళిళ్ళకి రెంట్కి ఇచ్చారు. వాళ్ళు పెళ్ళిళ్ళ ఊరేగింపులు చేసుకొని డెకరేషన్ చేసి వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతో కొన్ని రోజులు బతికాడు. ఇక ఇండియన్ సినిమా అయ్యి 25 years అవుతుంది అనమాట. వీళ్ళు సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు ఫంక్షన్. అప్పటికి కొంచెం సినిమా డెవలప్ అయ్యి చాలామంది వచ్చారు. ఇట్లాంటివి అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల సినిమాలు ఇంకా చాలామంది వచ్చేసారు, దర్శకులు, సంగీతం అందరు వచ్చేసారు. అలా ఒక ఫంక్షన్ జరిగింది, పెద్ద పెద్ద హిట్ సినిమాలు. ఒక ఆయన ఇలా
ఆయన ఒకరు గుర్తించారు, ఈయన దాదాసాహెబ్ అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే ఈయన అని. అలా ఉన్నాడు ఏంటంటే మాస్ పైన దాంతో. బట్ ఆ ఫంక్షన్కి రావాలి కాబట్టి వాళ్ళందరినీ చూద్దామని వచ్చాడు. ఇష్టం కదా సినిమా తప్ప ఏమీ తెలియదు. ఈయనని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అతనికి ఒక పురస్కారాన్ని అందజేసి సన్మానం చేసి ఒక 5,000 డబ్బులు ఇచ్చారు. 5,000 చాలా ఎక్కువ అనమాట. ప్రజెంట్ 5 లక్షలు కాదు, 5 కోట్ల కంటే ఎక్కువ అది. ఆ 5,000తో మళ్ళీ ఈయన ఏదైనా సినిమాలు తీసి డబ్బు పోగొడతాడేమో, కుటుంబాన్ని చూసుకుంటే బాగుంటుంది, ఇప్పటికే వీళ్ళ కుటుంబం చాలా చేసింది సినిమాకి అని ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి దగ్గరలో ఒక ఇల్లు, ఒక చిన్న స్థలం కొనిచ్చారు వాళ్ళకి. అప్పుడు ఎంత 20 రూపాయలు 30 రూపాయలకి ల్యాండ్లు వచ్చే రోజులు అవి. అలా కొనిపించి ఉంచారు. అయినా సరే పెద్దగా ఏం పిల్లల ఎడ్యుకేషన్కి వాటికి వీటికి ఖర్చు పెట్టాడు, అయిపోయింది అది కూడా. ఇంకా తర్వాత రోజుల్లో ఏమైందో తెలియదు, వాళ్ళ కటిక పేదరికంలోనే చనిపోయాడు. ఆ దరిద్రంలోనే పుట్టాడు, దరిద్రంలోనే ఎదిగాడు, దరిద్రంలోనే చనిపోయాడు. మధ్యలో ఒక కారు చిన్న సంపాదించింది తప్ప ఏమీ లేదు. తర్వాత ఆ కారు కొన్ని రోజులు వాళ్ళ కొడుకు వాడాడు, పెళ్ళిళ్ళకి వాటికి వీటి అద్దెలు ఇచ్చుకుంటూ. కొన్నాళ్ళ తర్వాత డంప్ యార్డ్లో తేలింది అది, ఓ ఇది ఆయన కార్ అని. ఆయన ఫస్ట్ వాడిన కెమెరా ఎక్కడ ఉందో ఇప్పటిదాకా తెలియదు. మరి ఏమైనా అమ్మేశారో లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోయారో ఎక్కడైనా పడిపోయిందో ఉండొచ్చు మేబీ. లేదు తెలియదు, ఎక్కడ లేదు బేసికలీ. అలా వాళ్ళ ఇంటి పాత సామాన్లతో పాటు పోయింది అది. అవి ఏమీ తెలియదు ఇప్పటివరకు, తనకు సంబంధించిన ఏ ఇది లేదు. కాకపోతే తనకి ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద సత్కారం జరిగిందో ఆ గుర్తింపులాగా ఉండిపోయి దాదాసాహెబ్ ఫాల్కే. అప్పటి నుంచి దాదాసాహెబ్గా ఇతన్ని అభివర్ణించి నెక్స్ట్ జర్నీ కొనసాగించి తన పేరు మీద కొన్ని అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది ఇప్పటిదాకా వస్తుంది. తెలుగు సినిమా పితామహుడు చెప్పాలి అంటే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సినిమాని వాళ్ళు ఒకవేళ తీస్తే మేడ్ ఇన్ ఇండియా తీస్తే సరే, ఎన్టీఆర్గా ఈయన్ని చూపించిన సరస్వతి బాయిగా ఎవరిని చూపిస్తారు, ఇంకా పిల్లలు ఎవరు, మిగతా క్యాస్టింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో తీస్తే ఎన్నిట్లో వీళ్ళు విడుదల చేస్తారు, రాజమౌళి గారి మార్క్ ఎలా ఉంటుంది. ఎలా అయితే ఇప్పుడు రాజన్న సినిమా ఉంది, ఆయన వెనకాల ఉండి నడిపించినా మొత్తం రాజమౌళి సినిమాలానే ఉంటుంది. అది తెలిసిపోతుంది, రాజమౌళి ఫ్లేవర్ అంతా ఉంటుంది రాజన్న సినిమాలో. సో అట్లా ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవర్ కొంచెం కనిపిస్తుందేమో, చెప్పలేము. నితిన్ అయితే బాగానే తీస్తాడు సినిమాలు, ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్, ఎప్పటి నుంచో ఉన్నాడు. సో ఇది ఓవరాల్గా మేడ్ ఇన్ ఇండియా సినిమా. ఒకవేళ ఎన్టీఆర్ నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు తనకి నెక్స్ట్ ఇంకొక మంచి పాన్ ఇండియా సినిమా వచ్చినట్టు ఉంటుంది. దేశవ్యాప్తంగా దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ చూడాలని అందరికీ ఆతృతగా ఉంది. ఒక మంచి బయోపిక్ చెప్పాలంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. సో ఆదరిస్తే ఆదరించవచ్చు, బాధ ఇస్తే, లేదు అంటే ఒక మంచి సినిమాలా మిగిలిపోతుంది. రైట్. ఒకవేళ ఎన్టీఆర్ గారు చేయాల్సి వస్తే మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళ సొంత బ్యానర్లలో చేస్తున్నారు. నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. మన సినిమా బండి ఉందా, సినిమా తీయాలంటుంది కానీ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, ఏం ఉండవు వాళ్ళ దగ్గర. ఏదో ఉండి లేనట్టు ఏదో చేసేస్తారు. దాదాసాహెబ్ గారి జీవితం అలాంటిది. మరి వాళ్ళు ప్రవీణ్ దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఈ సినిమా వచ్చినా ఇంచుమించు అలాగే ఉంటుంది. అదే సొంత బ్యానర్లో చేస్తున్నారు కదా, మోస్ట్లీ ఆ సొంత బ్యానర్లోనే ఉంటుందా మరి? తారక ఆర్ట్స్, నందమూరి తారక రామారావు. లేదు, వేవ్స్, మ్యాక్స్ స్టూడియోస్. అంత ప్రతిష్టాత్మకంగా మరి అమీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వై జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ యార్. అదంతే. నువ్వు అమీర్ ఖాన్ అన్నా, సూర్యాని తీసుకున్నా, విక్రమ్ని తీసుకున్నా, కమల్ హాసన్ ని తీసుకున్నా, ఎగ్జాక్ట్లీ ఎంత ఎపిక్ అని అదే చెప్తున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఎలాగో, విక్రమ్ ఎలాగో, సూర్య ఎలాగో, అమీర్ ఖాన్ ఎలాగో, అలాగే జూనియర్ ఎన్టీఆర్. ఇంకా అంతకు మించి ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ అలా ఇవ్వగలడు. వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి అలవాటు అయ్యారు మనకు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ అసలు చెప్పాలంటే మనకు దొరికిన అతి అరుదైన నటులలో ఒకడు. ఐ అగ్రీ. బట్ నాకున్న డౌట్ అంటే ఆయన కొంచెం మాస్ కైండ్ ఆఫ్ హీరో కదా. బట్ మాస్ హీరో ఏంటి, హీరో అంతే, అన్నీ చేయగలడు. మాస్ అనేది ఏం లేదు. A to Z హీ కెన్ పర్ఫార్మ్ ఎవ్రీథింగ్. రైట్. ఓకే, వచ్చే వరకు చూద్దాం. ఏదైనా దీనికి సంబంధించి అప్డేట్ ఉంటే మరి ఎక్కువ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.